అంతలోనే నువ్వు గుర్తొచ్చావు, అందుకే మెసేజ్ చేశాను. ఏంటి, సార్కి నిజంగానే నేను గుర్తొచ్చానా? అంటే సార్కి కూడా నా మీద ఫీలింగ్స్ ఉన్నాయా? లేకపోతే ఇలా మెసేజ్ చేయరు. ఎవరైనా ఫ్రీ టైం దొరికితే పడుకుందామని వెయిట్ చేస్తూ ఉంటారు, కానీ సార్ అలా కాదు. ఫ్రీ టైం దొరికినప్పుడల్లా నాకు మెసేజ్ చేస్తున్నారు. అంటే నాలాగే సార్కి కూడా ఇది కరెక్ట్ టైం. నా మనసులో ఏముందో అఖిలకి చెప్పరా? అయ్యో, అఖిలకి చెప్పాలంటేనే నాకు భయం వేస్తుంది. ఈరోజు చెప్పడం కరెక్ట్ కాదు. సరే అఖిల, నేను ఇక పడుకుంటాను. బాయ్. సరే అఖిల, ఇక నేను పడుకుంటాను. బాయ్. ఛా, ఏంటి సార్, మీరు ఇలా మెసేజ్ చేస్తే నేను ఎలా అర్థం చేసుకోవాలి? కానీ మీరు ఏ రోజు ఇలాంటి మెసేజ్ పెట్టలేదు. అంటే ఏంటకిలా ఒక్కదానివే కూర్చున్నావు? అత్తయ్య గారు ఎక్కడ? అత్తయ్య ఇప్పుడే రూమ్. అయ్యో, అత్తయ్య మొక్కలకి నీళ్లు పడమన్నారు, మర్చిపోయాను. ఇప్పుడే వస్తాను అఖిల. లేదు, నాకు ఇలాంటివన్నీ సెట్ కాదు. అత్తయ్య దగ్గరికి వెళ్ళి నా మనసులో ఏముందో అత్తయ్యతో చెప్తాను. ఏంట్రా అలా ఆడుతున్నావు? కానీ నువ్వు మాత్రం చాలా గ్రేట్ రా. ఈసారి కరెక్ట్ కొట్టేయాలి. ఓకే, ఎదిటిపో. 6 పడాలి. 3, 4, 5. ఏంటి తాతయ్య, మనం ప్రతిసారి పాముకు దొరుకుతున్నాం. నువ్వు నేను టీం సెట్ కాలేదు తాతయ్య. నా టీంలో నుండి మీరు వెళ్ళిపోండి. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? ఇదిగో, ఒకసారి టీం అప్ అయ్యాక టీంలోంచి తప్పుకోకూడదు. ఇప్పుడు మనం ఎలా గెలవాలని ఆలోచించాలి. లేకపోతే నువ్వు ఒక్కదాని అయ్యావనుకో, స్లోగా వెళ్తుంది గేమ్, అంతే. ఎలాగైనా ఈ గేమ్ గెలవాలి తాతయ్య. ఈసారి నేను డైస్ చేస్తాను. ఆడు. ఏమైంది? 1. నేను మళ్ళీ పాముకి దొరికిపోయాను. ఇందులో అసలు మంచి నెంబర్సే లేవనుకుంటా. ఏంటి సింధు అలా మాట్లాడుతున్నావు? ఇంతకీ ఆ డైస్ ఏం చేసింది? అది కరెక్ట్గా వేస్తేనే కదా మంచి నెంబర్లు పడేది. ఇంక చాలా ఆపుతావా? నాకెందుకో నేను బాగా ఆడుతున్నానని మీరందరూ మనసులో శాపం పెడుతున్నారనిపిస్తుంది. అలా ఏం లేదు సింధు. ఇంతకీ నా మనసు ఖాళీగా ఉంటేనే కదా అలా చేసేది. నా మనసు ఎప్పటి నుంచో బిజీ అయిపోయింది. నేనెందుకు అలా చేస్తాను చెప్పు? కాదు సింధు, నువ్వు ఎలాగో గేమ్లో గెలవలేవు, కనీసం వేరే వాళ్ళ హెల్ప్ అయినా తీసుకోవచ్చు కదా. అలాంటి వాళ్ళు నాకెవరున్నారు? ఇంకెవరు? మన నిఖిల. తనకు కూడా ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుందేమో. అయ్యయ్యో, పర్వాలేదు, వాళ్ళని ఆడనివ్వండి, నేను చూస్తాను. చూడు సింధు, బాగా ఆలోచించు, లేకపోతే విన్ అవడం చాలా కష్టం. నా వల్ల కాదురా. అంతగా ఉంటే నువ్వే నిఖిలని గేమ్ ఆడించుకో. అఫ్ కోర్స్, నిఖిల కంటే నాకేది ఎక్కువ కాదు. హలో హలో హలో, మీరు ఏదేదో ఊహించుకోకండి. తను మన ఇంటికి గెస్ట్గా వచ్చింది కదా, అందుకే కన్సర్న్ చూపించాను అంతే. నిఖిల, మీరు రండి, ఇక్కడికి రండి, చెప్తాను. రండి. 4, 4. వెళ్ళండి. వద్దు, వెళ్ళండి. పర్లేదు, వెళ్ళండి, వెళ్ళండి. కూర్చో.
ఖచ్చితంగా చెప్పగలను. అక్కలాగా నేను మేనేజ్ చేయలేనని. అక్కకున్నంత సహనం నాకు లేదు. నేను అక్కంత గుణవంతురాల్ని కాదు.